హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? మీ ఏరియాలో క్లైమేట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మా ఊర్లో అయితే మార్నింగ్ అంటే ఎండ చాలా దారుణంగా ఉంటుంది. అండ్ నైట్ అయిపోయేటప్పటికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుంది. మా ఇంట్లో ఖచ్చితంగా మార్నింగ్ చేసే పని ఏంటంటే మామిడి చెట్టు కిందకి వెళ్ళి వర్షానికి ఏమైనా కొమ్మలు ఇరిగిపోయాయా, కాయలు ఏమన్నా రాలిపోయాయని చెక్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇది చూసారు కదా, మా నాన్న కాయలు కట్ చేయడానికి ఇది తయారు చేశారు. మనకు 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా, దానికి హోల్ చేసి మాప్ స్టిక్ యాడ్ చేశారు. సో దట్ మనం కాయలు కట్ చేసినప్పుడు ఏంటంటే కాయ కింద పడిపోయి చితికిపోకుండా మనకి ఆ బాటిల్లోనే ఉంటుంది. ఈ గ్యాజెట్ అయితే మాకు చాలా బాగా యూజ్ అయిందనే చెప్పాలి. మనకి జనరల్గా మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మన చేతులతో మనం నాటిన చెట్టు పెద్ద వృక్షంగా మారి మంచి మంచి కాయలు ఇస్తుంటే ఆ ఫీలింగే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇవైతే మా చెట్టుకు కాసిన మామిడి పళ్ళు. మేము వీటిని అందరికీ పంచుతాము. అంటే మా నైబర్స్కి, మా రిలేటివ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాము. అండ్ ఈ కాయల్ని ముండేసి పండించకుండా డైరెక్ట్గా వరిగడ్డి ఉంటుంది కదా, మనకి గడ్డి వీటిల్లో వేసి పండిస్తాము. అండ్ ఈ మినీ మామిడి పండుని చూసారా, భలే క్యూట్గా అనిపించింది నాకు. మీకు సైజ్ కంపారిజన్ కోసం పెద్ద కాయని చిన్న కాయని పక్కన పెట్టి చూపిస్తున్నాను. అంటే ఇది రాలి పడిపోతుంది కదా కాయలు గాలికి, అది పండింది. అవును, మీకు ఎక్కువగా రసాలంటే ఇష్టమా, బంగినపల్లి ఇష్టమా అనేది చెప్పండి. థ్యాంక్ యూ.